నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీసీల 42% రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఏదైతే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కామెంట్ చేసిరో, రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చడం సరైనటువంటిది కాదు, అది సాధ్యం కాదు. మరి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందనే అంశం కావచ్చు. అండ్ దాంతోపాటు మరి ముస్లింలను ఏదైతే ఈ బీసీల రిజర్వేషన్లో ఇంక్లూడింగ్ చేయొద్దు అనేటువంటి అంశం కావచ్చు, చాలా చర్చనీయాంశంగా మారింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రియాజ్ గారు అన్నారు. సో రియాజ్ గారు ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఈ రిజర్వేషన్లో ముస్లింలకు సంబంధించి ఇంక్లూడింగ్ చేయడం సరైనది కాదు, దానికి మేము ఆమోద ముద్ర వేయమనేటువంటి ఒక ఆలోచన కూడా బీజేపీ వైఖరిలో కనబడుతున్నారు. ఒక చర్చ జరుగుతుంది. ఎట్లా చూస్తారు? శ్రీశైలం గారు, ఈరోజు బీజేపీ ముస్లిం భుజాల మీద తుపాకీ పెట్టి బీసీ రిజర్వేషన్లు కాల్చాలనుకుంటా ఉన్నది. భారత రాజ్యాంగం స్వయంగా సామాజిక న్యాయాన్ని ప్రకటించింది. మేమెంతో మాకంతా అనేది రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున ఖార్గే గారి నినాదం. దాని ప్రకారం ఒక అద్భుతంగా కులగణనం ఇక్కడ చేశాం మేము, కులగణన సర్వే చేశాం మేము ఇక్కడ. ఆ సర్వేకి ఆధారంగా డెడికేషన్ కమిటీ ఏంటి, డెడికేషన్ కమిటీ వేసాం. అసెంబ్లీ తీర్మానం అంటే అసెంబ్లీ తీర్మానం చేశాం. లేదు రాష్ట్రపతి గారు ఆమోదం కావాలంటే రాష్ట్రపతి గారి ఆమోదాన్ని పంపాం. 90 రోజులు గడిచిపోయింది. ఇప్పటివరకు దాని మీద ఆలు లేదు, సూలు లేదు, పత్తా లేదు. అట్లాగే ఇక్కడ మనకు బేసికల్గా గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ ఉంది. గవర్నర్ గారి సంతకం కోసం ఎదురుస్తున్నాం. వారి నమ్మకం ఉన్నది మాకు. మేము ఏమంటున్నామంటే, బీసీలు ఈ సమాజంలో అంతర్భాగం, వాళ్ళకు లభించాల్సినంత రిజర్వేషన్ లభించలేదు. కాబట్టి ఆ లభించే రిజర్వేషన్ల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ఆ ప్రయత్నమే మేము చేస్తూ ఉన్నాం అనుకున్నప్పుడు మీకు రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉండి, సామాజిక న్యాయం పట్ల విశ్వాసం ఉంటే సపోర్ట్ చేయాలి కదా. ఈరోజు రామచంద్రరావు గారు ఏమంటుందంటే, బండి సంజయ్ గారు ఇంకొక ఆకు ఎక్కువ ఆయన ఏమంటుందంటే, మేము ముస్లింలను కనుక ఇలా చేరుస్తే మేము రిజర్వేషన్ సపోర్ట్ చేయమంటున్నారు. నేను అంటున్నాను, 1977వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్ వచ్చినాయి, ముస్లిం వెనుకబడ్డ కులాలకి. మధ్యప్రదేశ్లో ముస్లిం వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్ వచ్చినాయి. 1978లో ముస్లిం వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ వచ్చినాయి గుజరాత్లో. మన మోడీ గారు ఏమన్నారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, పస్మందా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు, పస్మందా ముస్లింల అభివృద్ధి మా అభివృద్ధి అన్నాడు. పస్మందా ముస్లిమ్స్ అంటే ఎవరు? ఈరోజు తెలంగాణలో మేము ఎవరిని చూపెట్టాం? మేము పాములు పట్టేవాళ్ళు, వాళ్ళని మా సాం పక్కనే వాళ్ళే అంటాం. గుడ్డెలుగులను పట్టే ఆడిచ్చేవాళ్ళు, గారడోళ్ళు, అట్లాగే పత్తర్పోడు అంటే మనకు రాళ్ళు కొట్టేవాళ్ళు, దూదేకుల, మెహతర్ అంటే మనకి స్కావెంజర్స్ పని, అట్లాగే మనకి పారిశుద్ధ పని చేసేవాళ్ళు, వీరందరూ చాలా షేకులు, ఫకీర్లు, చాలా. ఇప్పుడు నేను పేరు చెప్పాను కదా, ఎన్ని వెనుకబడిన కులాలు. నిజంగా ఈ వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలా లేదా? నేను ఇప్పుడేం పెద్ద నేను బాగా ధనవంతులైన ముస్లిం కులాల గురించి చెప్పలేదు. వీళ్ళ జనాభా ఎంత ఉందో తెలుసా శ్రీశైలం గారు? మనం చేసిన జనాభా లెక్కల్లో 14% మొత్తం మైనారిటీ జనాభా, ముస్లిం జనాభా ఉంటే వీళ్ళ జనాభా 10% పైగా ఉన్నది. దాదాపుగా 10% పైగా ఉండే ఈ వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన కులాలే కదా, చాలా వెనుకబడిన కులాలు కదా. వీళ్ళకు న్యాయం చేయాలని ప్రధానమంత్రి మోడీ గారే పస్మందా ముస్లింలకు న్యాయం చేయాలని చెప్పిండు. ఇక్కడికి వచ్చే వరకు బీజేపీ నేతలు వాళ్ళ నాలుకలు మరలేసి మాట్లాడుతున్నారు. మేమేమంటున్నాం, నాలుకలు మరలేసి మాట్లాడడం కాదు, చక్కగా చూసి మాట్లాడండి. మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో మొన్న రీసెంట్గా యోగి గారు రిజర్వేషన్ విధానాన్ని పురస్కరించే క్రమంలో కొన్ని వెనుకబడ్డ బీసీ ముస్లింలను కూడా, ముస్లిం సమాజానికి సంబంధించిన బీసీలను, కొంతమంది వెనుకబడిన వాళ్ళను మళ్ళీ దాంట్లో చేర్చారు. అంటే ఉత్తర భారతదేశంలో మీరు చేసేదో సరి అయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేస్తే ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది, 9th షెడ్యూల్లో చేయడం అనేది. అంటే క్లియర్గా ఏమర్థం అవుతుందంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉరికిరికిన వాళ్ళు ఈరోజు బీసీ రిజర్వేషన్ వరకు ఏమవుతుంది అంటే, ఉరకడానికి సిద్ధంగా లేరు, నడడానికి సిద్ధంగా లేరు, చూస్తానికి కూడా సిద్ధంగా లేరు. క్లియర్గా వాళ్ళు బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులు, ఓవరాల్గా రిజర్వేషన్ వ్యతిరేకులు. ఈరోజు ఆ వ్యతిరేకతను చాటుకోవడం కోసం ముస్లింలు సాగ్గా చూపెడతారన్న విషయాన్ని మనం గుర్తించాలి. దాంతోపాటు ఎట్లా చూస్తారు? ఏదైతే లైబ్రరీల దగ్గర కొన్ని నోటీసులు అందించింది రాష్ట్ర గ్రంథాలయ కార్యదర్శి అని, దాని మీద కొంతమంది నిరుద్యోగులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, కొంత బాధపడుతున్నారు. ఏం చెప్తారు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా డాక్టర్ రియాజ్ గారు? శ్రీశైలం గారు మీతో వాస్తవాన్ని పంచుకుంటున్నాను. వాస్తవంగా ఆ విషయం నాకు తెలియదు. నేను వాటి వరకు నేను క్షేత్రస్థాయిలో తిరిగి ఇక్కడికి వచ్చాను. అది స్టేట్, ఇంతకుముందు నేను డైరెక్టర్ నుంచి క్లారిఫికేషన్ తీసుకున్నాను. నేను రాగానే మీలాంటి మిత్రులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఒరిజినల్గా జరిగింది ఏంటంటే, అట్లాంటి సర్క్యులర్ లైబ్రరీ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ కాలేదు. మళ్ళీ చెప్తున్నాను, డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరెక్టర్ పేరు మీద ఇష్యూ అవుతుంది. చైర్మన్కి సంబంధం ఉండదు. చైర్మన్ డెవలప్మెంట్ యాక్టివిటీలో బాగా ఉంటాడు, అడ్మినిస్ట్రేషన్లో బాగా ఉంటాడు. నిజానికి ఆ నోటీస్కి నాకు వ్యక్తిగతంగా సంబంధం లేదు. పరిపాలనా విషయానికి వస్తే ఆ నోటీస్ పెట్టినట్టుగా నా దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను డైరెక్టర్ గారితో మాట్లాడాను. డైరెక్టర్ గారు ఏమన్నారంటే, అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, అక్కడ ఉండే సిచ్యువేషన్కి అనుగుణంగా అక్కడ సెక్రటరీ తీసుకునే నిర్ణయం. ఎందుకోసం అంటే, లైబ్రరీస్ అనేవి బేసికల్గా స్థానిక సంస్థల కిందకి వస్తూ ఉంటాయి. అంటే మా అడ్మినిస్ట్రేషన్ స్థానిక సంస్థలు, ఏ జిల్లాకు సంబంధించిన యూనిట్ అదొక యూనిట్గా మిగులుతూ ఉంటుంది. కాబట్టి ఆ జిల్లా చైర్మన్ ఆ సెక్రటరీకి సంబంధించిన అంశంగానే డైరెక్టర్ చెప్పాడు. కానీ బేసికల్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ నిజంగా సామాన్య విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగినప్పుడు,
సీరియస్గా చదువుతున్న విద్యార్థులకి ఇబ్బంది కలిగినప్పుడు స్థానికంగా వాళ్ళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏ సందర్భంలో తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, అక్కడ ఏం జరిగిందనే విషయం మీద నాకు స్పష్టత లేదు. కానీ నేను హైదరాబాద్కి వచ్చినాక నేను విషయం నా దృష్టికి తీసుకొచ్చింది. ఇంతకుముందే మీతో మాట్లాడే ముందే నేను డైరెక్టర్తో క్లారిఫికేషన్ తీసుకున్నాను. అది పూర్తిగా అక్కడ స్థానిక చైర్మన్ అలాగే స్థానిక సెక్రటరీ ఆ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం తప్ప స్టేట్ వైడ్గా మేము సర్కులర్ చేయలేదు. తీస్తే అన్ని స్టేట్లు అన్ని లైబ్రరీలలో ఆ సర్కులర్ మొత్తం మీరు ఒకవేళ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఇచ్చే సర్కిల్ స్టేట్ మొత్తం వర్తిస్తుంది. ఓకే, మీరు ఇవ్వలేరు అంటే ఇవ్వలేదు, చైర్మన్ కానీ మా డైరెక్టర్ కూడా ఇవ్వలేదు. అంటే ఒక్కోసారి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లా ఒక యూనిట్గా ఉంటుంది. లైబ్రరీలన్నీ అంటే ఇవి స్థానిక సంస్థలు వసూలు చేసే సెస్ మీద ఆధారపడే సంస్థలు ఇవి. స్టేట్ వైడ్గా ఫండ్స్ ఉండవు మాకు. కొన్ని జిల్లాల్లో సెస్ ఎక్కువ ఉంటుంది, కొన్ని జిల్లాల్లో సెస్ తక్కువ ఉంటుంది. ఎక్కువ సెస్ ఉన్నది ఎక్కువ డెవలప్ అవుతుంది, సెస్ తక్కువ ఉన్నది తక్కువ డెవలప్ అవుతుంది. కాబట్టి అది కేవలము ఆ స్థానిక నిర్ణయం. రెండో విషయం కూడా మీతో నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా బేసికల్గా విద్యార్థుల చదువుకి లైబ్రరీ ఒక పర్పస్ ఉంటుంది కదా, ఆ పర్పస్కు భిన్నంగా పోయినప్పుడు సహజంగా అక్కడ స్పందన కూడా ఉంటుంది. అక్కడ ఏం జరిగిందన్న విషయం మీద నాకు స్పష్టత లేదు. స్పష్టత తీసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను. ఒకటి మాత్రం చెప్తాను ఏంటంటే ఖచ్చితంగా విద్యార్థులు చదువు మీద కేంద్రీకృతం చేయండి. మీకు ఖచ్చితమైనగా రాబోయే రోజుల కోసం ఆల్రెడీ ఒక రోడ్ మ్యాప్ సిద్ధమైంది. డెఫినెట్గా మీరు చదువుకి స్వార్థకత మాత్రం ఏర్పడుతున్న విషయాలు మాత్రం మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఏదైతే లైబ్రరీ చిక్కడపల్లి లైబ్రరీలో పెట్టినటువంటి నోటీస్ మీద సో డాక్టర్ రియాజ్ గారు క్లారిటీ ఇస్తూనే సో ప్రధానంగా రిజర్వేషన్ల విషయంలో ముస్లింలు చాలా మంది వెనకబడి ఉన్నారు. వాళ్ళందరికీ మరి ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు కావాల్సి ఉన్నది. బీజేపీ ఈ ద్వంద్వ వైఖరి, ఈ నాలుకలు మారుస్తూ మాట్లాడేటువంటి వ్యవహారం కావచ్చు, రామచంద్రరావు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా సరైనటివి కాదంటూ డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో, రిజర్వేషన్ ఎక్కడ దాకా పోతుంది, ఎటువంటి పరిణామాలకు దారి చేయబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.